అందరికీ నమస్కారం. బన్నీ ఒకసారి చెయ్యి ఊపేస్తే. విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. ముందు బాబాయ్ మాట్లాడాక అబ్బాయి వచ్చి మాట్లాడతాడు. ఓకే. విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 20 years బ్యాక్ మీ అందరికీ గుర్తే ఉంటుంది, పెళ్లి సందడి అనే సినిమా వచ్చి ఇదే విజయవాడలో 175 days ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా ఈ సరైనలో నేను కూడా ఒక బాబాయ్ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అరవింద్ గారి విషయానికి వస్తే ఒక మంచి సంస్థ, గీతా సంస్థ, వాళ్ళ హీరోలతోనే కాదు బయట హీరోలతో కూడా చాలా మెగా హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్. తన మన భేదం ఉండదు, అందరూ ఒకటే ఆయనకి. సో ఆయన ప్రొడ్యూసర్గా నేను అంతకుముందు పెళ్లి సందడి కానీ పెళ్ళం ఊరెళ్తే సినిమా కానీ నేను చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఈ సరైనలో చేయడం. ఇంత బ్లాక్ బస్టర్ ఫిలిం ఇచ్చారు మీరు అందరూ. ఎంత ఇచ్చారంటే ఆల్రెడీ 100 crores క్రాస్ చేసిన సినిమా ఇది. మేమే షాక్ అయ్యాం. ఇందాకే తెలిసింది నాకు మధ్యాహ్నం బస్సులో వచ్చేటప్పుడు అన్నీ చెప్తుంటే 100 crores దాటింది ఈ సినిమా అని. నిజంగా వండర్ఫుల్. బన్నీ నిజంగా ఒక క్లాస్, అందరూ ఫ్యామిలీ, అందరూ ఇష్టపడే హీరో బన్నీ. ఈ సినిమాతో మాస్ హృదయాల్లో కూడా వెళ్ళిపోయాడు. డెఫినెట్గా బన్నీకి బోయపాటి మాస్ అండ్ బన్నీ క్లాస్ రెండు కలిపితే సరైనోడి సినిమా. నిజంగా ఈ సినిమాలో మేము అందరం, ఒక సినిమా హిట్ అయిందంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, అలాగే చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు చేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా వాళ్ళ సినిమా ఎంత హిట్ అయిందనే ఫీలింగు మీకు అర్థం అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమైనందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి యూనిట్ మేము పండగ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఒక బోయపాటి మాస్ డైరెక్టర్ అనేది అందరికీ తెలుసు. అంతకుముందు సినిమాలు సింహ కానీ లెజెండ్ కానీ ఎంతో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. అలాగే ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు బోయపాటి కెరీర్లో కానీ బన్నీ కెరీర్లో కానీ హయ్యెస్ట్ గ్రాస్ ఇంకా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఒక కంటిన్యూస్గా డెఫినెట్గా ఇది అన్నిటినీ క్రాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బన్నీ నాకు చాలా అంతకుముందు బన్నీ ఫ్యామిలీ మెంబర్గా నాకు తెలుసు ఎప్పటి నుంచో. చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ వీళ్ళందరితో కూడా ఉన్న నాకు, అలాగే బన్నీ కూడా అనుబంధం. కానీ ఈ సినిమాలో ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఇంకొక ఒపీనియన్ వచ్చేసింది. అది ఏంటంటే నిజంగా ఎంత కష్టపడతాడు ఈ అబ్బాయి. ఆ కష్టం అంటే ఏంటి, ఇంత కష్టం మేము ఎప్పుడు పడలేదే. ప్రతి సీను ప్రతి షాటు నిజంగా మీ అందరూ, ఎందుకంటే ఒక్కసారి వినాలి. వెనకాల అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వెనకాల మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెనకాల ఉన్నారు. అయినా సరే తను నమ్ముకుని నేను బన్నీ అల్లు అర్జున్గా ఎదగాలి అనుకుని ఆ కసితో ప్రతి షాటు ఎంతో కష్టపడి ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫేస్ బై ఫేస్ ఆయన డెవలప్ అవుతున్న తీరు నిజంగా అద్భుతం. చాలామంది నేర్చుకోవాలి. ఆయన ఇప్పటికీ ఎంత కష్టపడతాడంటే పొద్దున్న 7 o'clock వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్ ఈవినింగ్ నైట్ ఎన్నన్నా సరే ఆ ఫినిష్ చేసుకుని కానీ వెళ్ళరైనా. సో అటువంటి బన్నీ సినిమాలో నాకు కూడా ఒక బాబాయ్గా చేసిన అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు నాకు ఇష్టమైతే కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాను. అంతకుముందు చిరంజీవి గారితో కానీ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణతో చేశాను, మొన్న రామ్ చరణ్తో చేశాను, ఇప్పుడు బన్నీతో చేశాను.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బోయపాటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి ఒక బాబాయ్ క్యారెక్టర్ మంచి సినిమా ఇచ్చారు. అలాగే బన్నీ బ్లాక్ బస్టర్, ఐ లవ్ యూ. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, నీ రికార్డులు నువ్వు ఇంకా మించుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి ఆది, ఈ సినిమాలో ఒక విలన్గా చేసిన ఆది నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు. నిజంగా ఆది విలన్గా చేసేపాటికి నేను అనుకున్నాను కొట్టేశాడు ఆది కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. సో ఆది చాలా బాగా చేసావు, అది వండర్ఫుల్. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ కానీ ఒక యూత్ చక్కగా బన్నీకి తోడుగా అంత స్టైల్గా కూడా ఉన్నావు నువ్వు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఇక రకుల్ గురించి ఇంకా వాళ్ళు టాప్ హీరోయిన్స్, అలాగే కెథరిన్ అందరూ కూడా బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈగర్లీ వెయిటింగ్. ఏం మామా బాగున్నారా? సౌండ్ సరిపోవట్లేదు మామా. ఇది సరైన సౌండ్ అంటే. థ్యాంక్స్ అ లాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు, అది మీ వల్ల మట్టికే సాధ్యం. థ్యాంక్స్ అ లాట్. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఫిలింలో నేను ఒక మంచి పాత్ర చేసి చాలా బాగా చేశాడని చెప్పి మీ దగ్గర నుంచి అనిపించుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అ లాట్. దీనికి ముఖ్యంగా నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి, అల్లు అరవింద్ గారు ఫస్ట్ కాల్ నాకు అన్నీ చేశారు. రే ఇట్లా ఒక సినిమా ఉంది బట్ విలన్గా చేయాలి, ఓకేనా, నచ్చితే చెయ్యని చెప్పి ఫోన్ చేశారు నాకు. ఆ కాల్ చేయకపోతే ప్రాబ్లీ ఈ సినిమాలో నేను ఉండుండేవాని కాదు. థ్యాంక్స్ టు హెమ్. అండ్ మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి గారు, ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఒక విలన్ పాత్రకి, వైరం ధనుష్ అనే పాత్రకి ఇంత అప్లాజ్ వస్తుందని చెప్పి నేను కళ్ళలో కూడా అనుకోలేదండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ ఇట్ యూ మామా. నాకు స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడుతుంది తెలియదండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్. 100% మెగాస్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. 100%. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ టీం సంబంధించి మా కో స్టార్స్ శ్రీకాంత్ అన్న కావచ్చు, నిజమైన అంటే తమ్ముడు లాంటివాడు అన్నారు, బట్ హీఈస్ రియలీ మై బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్. సాయి కుమార్ గారు, సుమన్ గారు, ఆల్ ద కో యాక్టర్స్, రకుల్, Catherine, though I didn't have a lot of combinations with them, you guys gave a lot for this film and its success. ఇంకో ఇద్దరు గురించి చెప్పాలండి. వీళ్ళు లేకపోతే ఒకరోజు కూడా సినిమా షూటింగ్ జరగదు. వీళ్ళు లేకపోతే అసలు సినిమానే బయటికి రాదు. దే వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈరోజు ఒక మూలన కూర్చొని అసలు ఈ సినిమాకి నాకు సంబంధం లేనట్టు కూర్చుంటారు. 2 డిపార్ట్మెంట్స్, ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, రెండోది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు లేకపోతే ఒకరోజు కూడా షూటింగ్ జరగదండి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్, బోత్ ద డిపార్ట్మెంట్స్ అండ్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మా కెమెరామ్యాన్ రిషి పంజాబీ, దెన్ ఎవ్రీబడి, మా ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ లాట్ టు ద హోల్ టీమ్. అండ్ ఫైనల్గా మా సరైనోడు బన్నీ. I think Bunny, ఈ blockbuster is not enough for your hard work. There is so much to go for you. ఇంకా చాలా 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 హిట్స్ రావాలి నీకు. అండ్ యువర్ డెడికేషన్, యువర్ ప్యాషన్, దిస్ బ్లాక్బస్టర్ ఇస్ నాట్ ఎనఫ్. ఈ సినిమా ఈరోజు గ్రాస్ 100 crores దాటింది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ యువర్ కెరియర్. బన్నీకి మట్టు కాదండి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి ఈ సినిమా వచ్చి వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్స్ అ లాట్ టు బోయపాటి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనలీ మేము ఎంత కష్టపడినా, మేము ఇది చేసాం అది చేసామన్నా కూడా చివరికి మమ్మల్ని చూసి ఆదరించేది ఒకళ్ళే, ప్రేక్షక దేవుళ్ళు, అది మీరే. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అండ్ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. ఏమండి, వైరం ధనుష్ అలా వచ్చి కామ్గా దిగిపోతే ఎలా? డైలాగా చూడండి. ఓకే, విజయవాడతో పెట్టుకోవాలంటే బ్రాండ్ ఉండాలరా నా కొడక. థ్యాంక్ యూ. బ్రాండ్ కాదు, ప్రేమ టన్నులు టన్నులు ఉంది. కావాలా?
అందరికీ నమస్కారం. Thank you guys for coming here today. And మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. వీ ఆల్ ఓవ్ ఇట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్, గీతా ఆర్ట్స్, Bunny and the rest of the team. This was like a fantastic experience for me. This was one of my best working experiences. Thank you so much. Andarki chala chala thank you, and నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత బ్యూటిఫుల్ ఎమ్మెల్యేని చూసి విజయవాడ కుర్రోళ్ళు పాపం చెమటలతో సో మరి ఈ ఎమ్మెల్యే విజయవాడ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తే ఓకేనా? ఓటేస్తారా? థ్యాంక్ యూ. సో క్యాథరిన్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? మీకు చాలా ఇష్టమైన సీన్ ఏంటి మూవీలో మీరు బన్నీ కాంబినేషన్లో? తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలీదు, కానీ నా డైలాగ్స్ నాకు గుర్తుంది. ఓకే, ఇంకెందుకు లేట్ చెప్పండి. ఆగండి, నేను కూడా బోయపాటి గారిలో చెప్తా. లైట్స్, కెమెరా, యాక్షన్. తాత తీస్తా కొడక. ఏమ్రా, పోల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేశావంట బట్కా? బగాయించుడే బిడ్డ, నీకెవడో సపోర్ట్ చేస్తారంట. ఆ సన్నసికి చెప్పు, గంట లోపల దుకాన్ బంద్ అవ్వకపోతే స్టేషన్లో పడేసి తిరిగి తించి కారపొడి కోర్పేస్తారోయ్. వావ్, ఎవరండి హీరోయిన్లకు తెలుగు రాదని చెప్పింది? ఇప్పుడు చెప్పమనండి చూద్దాం కదా, ఒప్పుకుందాం కదా. ఒక్కసారి ఎమ్మెల్యేకి జై. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ గైస్ సో వెరీ మచ్. థ్యాంక్ యూ క్యాథరిన్, థ్యాంక్ యూ. హలో విజయవాడ. వినపడలేదు అంతేనా? ఎలా ఉన్నారు? ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమాకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు, అండ్ నన్ను ఎంత ఆదరించినందుకు, రెస్పెక్ట్ ఇచ్చినందుకు. తెలుగు ఫిల్మ్స్ నా లైఫ్కి ఒక భాగంలాగా అయిపోయింది, అండ్ నేను కూడా స్లోలీ ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయిలాగా అయిపోయాను. సో మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. సెకండ్లీ, టీమ్ మొత్తంకి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి. I don't think it would have been possible without everyone's support. Firstly, Allu Arvind sir, thank you so much for giving me this project. Boyapati sir, I think tana per blockbuster Boyapati undali. So BB or B square or something like that we need to come up with. Thank you sir, nanu Mahalakshmi character ఇచ్చినందుకు and oka kotta look lo present చేసినందుకు. అండ్ ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్తో చాలా బాగా కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్తో కనెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అన్ అదర్ యాంగిల్ టు మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ లవ్లీ కోస్టార్. అండ్ ఆల్రెడీ శ్రీకాంత్ గారు చెప్పారు దట్ యు నో హీస్ సో హార్డ్ వర్కింగ్, అండ్ నిజంగా చెప్పాలంటే యూ కెన్ నాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ యాజ్ టు హౌ మచ్ హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్. ఎప్పుడు చూసినా నెక్స్ట్ షాట్లో ఏం చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా కాదు ఇంకొక చేద్దాం అంటే ఐవ్ నెవర్ సీన్ ఎనీ వన్ వర్క్ సో హార్డ్, అండ్ దర్ సో మచ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Of course, the entire team, Shrikant Garu, Adi, everyone present here, every actor in the film, thank you for giving your very best bit towards the film and making it a blockbuster. And the entire team of the film also. I would like to also thank the direction team, the production team, and my personal team as well, who work every day to make us look better and better. So, andarki thank you cheppali, and me andarki malli chala pedda thank you. రకుల్, మీరు ఫస్ట్ టైం కదా విజయవాడ రావడం? Yes, first time. ఫస్ట్ టైం విజయవాడ రకుల్ రావడం.
సో నాకు తెలిసి ఇంకెప్పుడు మర్చిపోదు. కానీ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి మళ్ళీ మళ్ళీ మీరు డెఫినెట్గా వస్తారు బికాజ్ విజయవాడ ప్రేమ అలాంటిది. సో ఇప్పుడు మీరు పాటలు కూడా బాగా పాడతారట, అంటే మాకు అలా BBC న్యూస్ అలా అందుతూ ఉంటాయి. సో నాకు అలాంటి పంచ్ డైలాగ్ లేదు, అంటే పాటల్లో మీరు ఫిక్స్ ఏ చేసేస్తున్నారు. పాట వచ్చినా మీరు హమ్ చేస్తూ ఉంటారట, బాగా పాడతారంట, పాటలు బాగా వింటారంట సెల్లో బ్యాటరీ అయిపోయే వరకు. నేను మ్యూట్లో హమ్ చేస్తాను. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ ఒక చిన్న హమ్, పోనీ మీ సాంగ్. సరేనోడు సరేనోడు. ఓకే, తెలుసా 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 తెలుసా. ఓకే, మీ అందరికి ఫేవరెట్ సాంగ్ కదా, తెలుసా తెలుసా. ప్రామిస్ చేయండి, నేను సింగ్ చేసిన తర్వాత మీది స్టిల్ ఫేవరెట్ ఉంటుంది. డోంట్ స్టాప్ లైకింగ్ ది సాంగ్. గేట్లన్నీ క్లోజ్ రకుల్. ఓకే, ఇక్కడ ఉంటారు అయితే. నో ఆప్షన్. ఓకే, నాకు లిరిక్స్ సరిగా రాదు. ఐ జస్ట్ సింగ్ 2 lines. మీరు ఎలా పాడినా వాళ్ళకి చిత్ర గారు, సునీత గారు, మీరు join శ్రేయా చేస్తారా? ఘోషల్ గారు. ఓకే, తెలుసా తెలుసా నుంచి జాయిన్ చేయండి ప్లీజ్, లేదంటే నా పరువు పోతుంది. అయ్యో లేదు లేదు లేదు. ఓకే, తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వుని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వు నేనని. వావ్, సూపర్. అర్జెంటుగా 108 తెప్పించాలి, చాలా మంది పడిపోయి పాపం దెబ్బలు తగిలే మీ పాటకి, అలా ఫ్లాట్ అయిపోయారు అందరూ. వాయిస్ విని పడిపోయారు. లేదు, నెక్స్ట్ మీరు డబ్బింగే కాదు సింగింగ్ కూడా ట్రై చేయొచ్చు కదా. తమన్ ఇక్కడ లేదు, తర్వాత చెప్దాం, మాట్లాడదాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రకుల్ ఫర్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, మామూలుగా బన్నీతో మీ మూవీ అనగానే ఇందాక అల్లు అరవింద్ గారు చెప్పారు. సో అలాగే మేము కూడా స్టైలిష్ స్టార్ని ఇంత మాస్గా ఎలా చూపిస్తారా అనుకున్నాము. ఫస్ట్ ఒక లుక్ రిలీజ్ చేశారు, తర్వాత వైట్ అండ్ వైట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక సినిమా చూస్తే ABC సెంటర్స్ ముగ్గురిని అలా కూర్చోబెట్టేశారు. అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ టుడే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన చిరంజీవి అభిమానులకి, అలాగే చిరంజీవి గారి అభిమానులకి, అలాగే సినిమా అభిమానులకి, అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే భద్రా నుంచి అలాగే ముందుగా ఈ విజయవాడ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నాది పక్కన పెదకాకాని, గుంటూరు జిల్లా పెదకాకానే నాది. ఈ విజయవాడతో నాకు యాక్చువల్లీ చాలా ఎక్కువ అనుబంధం ఉందండి. ఎందుకంటే ఇక్కడ చాలా నాకు ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయండి, బంధువర్గం ఉన్నారు. అలాగే నాకు చిరంజీవి గారి అభిమానులు, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు ఇక్కడికి మామూలుగా అంటే పెదకాకా నుంచి ఇక్కడికి రావడానికి, బైక్ మీద రావడానికి మాకు 15 నుంచి 20 నిమిషాలు పట్టేది కదా. ఆ రోజుల్లో బైకులు తప్పేమి లేవు. సో వేసుకొని వచ్చి ఈ రోడ్స్ పక్కన కూర్చొని, ఈ మన 3 రోడ్లు, ఈ రోడ్స్ పక్కన కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో గడిపెళ్ళిన రోజులు ఉన్నాయండి. సో ఈరోజు విజయవాడలో దిగిన తర్వాత నిజంగా ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఇదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అంతా చాలా ఎక్కువ మంది వచ్చున్నారు ఇక్కడికి. వాళ్ళందరినీ చూసి మాట్లాడే టైం కూడా పాపం అంటే ఇక్కడికి రావడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను. ముందుగా ఈ సినిమా ఫస్ట్ నేను ఇది చేసినప్పుడు, కేదార్ నరేట్ చేసినప్పుడు అందరికీ ఈ డౌట్స్ ఉన్నాయండి. ఏది మామూలుగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక కలర్ నుంచి బోయపాటి గారు వస్తున్నారు, ఒక కలర్ నుంచి బన్నీ బాబు వస్తున్నాడు, ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఇప్పుడే ఆ అమ్మాయి యాంకర్ కూడా అడిగింది. ఒక్కటి మాత్రం వాస్తవం అండి, నా చేతిలో ఉన్న మెటీరియల్ని బట్టే నేను ఏదైనా తయారు చేస్తాను. ఒక అద్భుతమైన మెటీరియల్ బన్నీ బాబు. తను దొరికినప్పుడు తనని ఎలా చెయ్యాలి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఒక ఐడియా లేకుండా నేను ఇంత డైరెక్టర్నే కాను, ఒక 5 సినిమాల హిస్టరీ వెనకాల పెట్టుకోను. సో అవన్నీ ఉండి పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్
ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది అరవింద్ గారికి అండ్ బన్నీ బాబుకి. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎంతమందికి ఎన్ని డౌట్ ఉన్నా ఒకటే చెప్పారు, మాకు కావాల్సింది ఇది నాన్న, మేము నమ్మాము, నీ ఇష్టం అన్నాడు. అంతే, ఆయన నమ్మకాన్ని పెట్టారు. ఆ నమ్మకాన్ని ఈరోజు బ్లాక్ బస్టర్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. అందుకే ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక సినిమా, మంచి సినిమాని, మనిషిని వస్తున్నాను మాట్లాడతాను. ఒక మనిషిలో గొప్ప గుణాన్ని పొగడటం అనేది కాదండి, అది గొప్ప లక్షణం కాదు. కానీ ఒక మనిషిని పొగడాలి అనే ఒక మంచి గుణం ఉందో చూడండి, అది ఉన్న ప్రేక్షకులు ఈ విజయవాడ ప్రేక్షకులు, అది ఉన్న ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు. అంటే మనిషిని ఎంత ప్రేమిస్తారో, ఒక మనిషిని ఎంత ప్రేమిస్తారో ఒక మంచిని కూడా అంతే ఆదరిస్తారు. అదే మన తెలుగు సంస్కృతి. అలాంటి ఒక మంచి సినిమాని తీసుకొచ్చి మీ ముందు పెడితే ఈరోజు నెత్తి మీద పెట్టుకొని చేశారు. అంటే 100 crores గ్రాస్ దాటి వెళ్ళిపోయి ఇంకా రికార్డ్స్కి ముందుకు వెళుతుంది అని అంటే దానంతటికీ కారణం మీ అభిమానమే. ఒక మంచి సినిమా తీస్తే మీరు ఎక్కడ పెట్టుకుంటారు, దీని ద్వారా మీరు తెలియజేశారు. మీరు ఎంత ఇది చేసినా, మీరు ఎంత మాకు ఒక మంచి తీసుకెళ్ళి గ్రాస్ ఇచ్చారు, షేర్స్ ఇచ్చారు, లేదంటే మాకు ఇవి ఇచ్చారు అవి ఇచ్చారని చెప్పి ఎన్ని ఉన్నా కూడా అవి పొరపాటును కూడా మేము మనసులో పెట్టుకుని పొగరుగా ఫీల్ అవ్వండి. బాధ్యతగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఒక మంచి సినిమా ఇంకోటి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా ఒక మంచి సినిమా మీ ముందుకు అలా తీసుకొస్తానని చెప్పి మీకు కన్ఫామ్ నేను హామీ ఇస్తూ, తప్పకుండా డెఫినెట్లీ ఈ పరిశ్రమలో నేను 10 కాలాల పాటు ఉండడానికే వచ్చాను. 10 మందితో సినిమాలు చేయడానికే వచ్చాను. తప్పకుండా మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమవుతుందండి. నేను గ్యారంటీ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర కథ ఒక మెటీరియల్ నేను రెడీ అయిన తర్వాత నేను ఇది మీ ముందుకు వస్తున్నాను అని చెప్పానంటే మీరు గుండె మీద చేసుకోండి. అప్పటి వరకు మాత్రమే నేను చెప్పను. ఎందుకంటే అది నాలో ఉంటుందండి. ఎందుకంటే నాలో ఒక మదన ఉంటుంది. నాకు అభిమానులు చాలామంది చాలా బాగా తెలుసండి. వాళ్ళు నాతో ఎలా ఉంటారో తెలుసు. బాబాయ్ అంటే వాళ్ళు హీరోని ఎలా అనుకుంటారంటే, మా వాడితో చేస్తే మాత్రం నువ్వు పగిలిపోవాలి బాబాయ్, లేదంటే మాత్రం ఊరుకోరా, అంత ఇది అనుకుంటుంటారు. సో వాళ్ళు అంత అభిమానంతో వాళ్ళ హీరోని మా వాడు అన్నారంటే కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఎలా చూపించాలి మేము? ఒక అద్భుతమైన స్థాయిలో చూపించాలి అంటే ఒక అద్భుతమైన కథ కావాలి. కథ రెడీ అయిన నెక్స్ట్ మినిట్ మీ ముందుకు అనౌన్స్కి వస్తాం. ఇది క్లియర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే నా కళ్ళు లాంటి నా కెమెరామెన్, నా బ్రెయిన్తో పాటు పరిగెత్తే నా రైటర్స్ రత్నం గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళు మొత్తం, అలాగే ఎప్పుడు నా అన్ని అవయవాలు వాళ్ళే నాతో పాటు నడిచిన నా డైరెక్షన్ టీం, ఏది ఉన్నా సరే ముందు వాళ్ళతోనే స్టార్ట్ అయ్యేది. అలాగే నా ప్రొడక్షన్ టీం ఎప్పుడు వాళ్ళే ఇదయ్యేది. అలాగే నా వెనకుండి, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ట్రైన్ లాంటి వాడిని, ఏదైనా లాక్కెళ్ళిపోగలను, నాకు ఆ దమ్ముంది. కానీ నేను లాక్కెళ్ళాలి అని అంటే నా వెనక నా కింద ఉండాల్సింది మెయిన్ ఏంటంటే అద్భుతమైన ట్రాక్, బలమైన ట్రాక్. ఆ ట్రాకే అరవింద్ గారు, నా ప్రొడ్యూసర్. ఆయన అంత బలంగా ఉండబట్టి ఈరోజు ఒక అద్భుతమైన సినిమా తీసి మీ ముందు పెడితే బ్లాక్ బస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారండి. డెఫినెట్లీ అలాంటి నా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. వాళ్ళందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని ఎవరన్నా మర్చిపోయినా నా ఆర్టిస్టులందరినీ, ప్లస్ అలాగే నా ప్రొడక్షన్ నుంచి నా డ్రైవర్ల వరకు, నాతో పనిచేసిన డ్రైవర్ల వరకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఒక్క విషయం చెప్పాలండి, శ్రీకాంత్ భయ్య ఒక హీరోగా చేస్తున్న శ్రీకాంత్ గారు ఈ సినిమాలో బాబాయ్ క్యారెక్టర్ చేయటం అనేది నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. అలాగే మిగతా వాళ్ళు ఏది చేసినా పర్లేదు కానండి, ఆది పినిశెట్టి తన గురించి కంపల్సరీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక గ్రేట్ డైరెక్టర్, తెలుగు పరిశ్రమకి అందరికీ బాగా పరిచయం ఉన్న డైరెక్టర్, అద్భుతమైన సినిమాలు తీసి మీ ముందుకు తీసుకొచ్చిన రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయి. ఆయన అందరూ విలన్ అన్నారు. నేను విలన్ అని పిలవలేదండి, అసలు ఆ మాట కూడా చెప్పలేదు. అరవింద్ గారికి చెప్పినప్పుడు కూడా ఆపోజిట్ క్యారెక్టర్, అంటే ఒక బన్నీ లాంటి హీరో అలా ఉంటే ఎదురుగా ఢీ కొట్టేవాడు బలమైన వాడు ఉండాలి. ఆ బలమైన వాడు ఎవడయ్యానంటే ఆదిని సెలెక్ట్ చేసామంటే అర్థం చేసుకోండి ఎంత బలమైన వాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి,
నాకు ఫస్ట్ డే 21వ తారీఖు సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు ఒక కామెంట్ ఇచ్చారు. అది నా పర్సనల్, ఎందుకంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, అది నేను బయట చెప్పేది కాదు. అలాగే అరవింద్ గారు థ్యాంక్స్ చెప్పడం కోసం మండే, ఆ తర్వాత 3 రోజులు సూపర్ కలెక్షన్స్తో వెళ్ళిపోయిన తర్వాత మండే ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. నా హీరో మాట్లాడాడు ఏంటి అనేది, డైరెక్టర్ ఏంటి అనేది. అది కూడా నేను మైండ్లోనే పెట్టుకుంటాను, నా మనసులోనే పెట్టుకుంటానండి. కానీ ఒక సౌండ్ మాత్రం మొన్న నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అదేంటి అంటే రవిరాజ పినిశెట్టి గారు ఫోన్ చేశారు. అమ్మ, నా కొడుకు అంటే బూతు కాదండి, మై సన్ 4 సినిమాలు తమిళ్లో చేశాడు. నాకు ఇంత అప్లాజ్ ఏ రోజు రాలేదమ్మా. ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నా అంటే, ఒక ఆపోజిట్ క్యారెక్టర్ చేస్తే తెలుగు ప్రజలు నెత్తి మీద పెట్టుకొని ఈరోజు నా కొడుకు గురించి మాట్లాడుతుంటే గర్వంగా ఫీల్ అయ్యాను అని చెప్పారు. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయనలోంచి వచ్చిన సౌండ్ నన్ను చాలా హ్యాపీగా ఫీల్ చేసింది. ఎందుకంటే నేను ఒక డైరెక్టర్ని, చాలా చిన్నవాడిని, ఇప్పుడిప్పుడే వస్తున్నానండి. కానీ ఆయన అన్నీ ఎంతో చూసి హైట్స్ చూసి ఈరోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న వ్యక్తి. ఆయన నుంచి వచ్చిన హ్యాపీ సౌండ్ నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఈ సినిమా చేసినందుకు, మా రెస్పెక్ట్ ఇచ్చి చేసినందుకు ఆది గారు థ్యాంక్ యూ సార్. అలాగే మిగతా మన ప్రభాకర్ అండ్ మన సమీర్ భయ్య మొత్తం అందరికి కూడా పేరు పేరున ఇచ్చేస్తూ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటి, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్. వాళ్ళు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు అంటే, స్క్రీన్ మీద ఎంత కష్టపడ్డారు అనేది మీకు అవుట్పుట్ చూస్తే తెలుస్తుందండి. కానీ ఒక సినిమా రిలీజ్ చేసిన తరువాత ఆ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ కోసం వాళ్ళున్న షూటింగ్స్ కూడా వదులుకొని ఇప్పటి వరకు వాళ్ళు టీవీలు, రేడియోలు పబ్లిసిటీ కోసం మాతో పాటు తిరుగుతున్నారండి. సో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని తప్పకుండా అభినందించాలండి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక సినిమాకి హెల్ప్ అవుతూ ఉండే ఇలాంటి హీరోయిన్స్ ఇంకా ముందు కూడా అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇక బన్నీ గారితో అనుబంధం నాకు ఈ రోజుతో కాదండి. అంటే ఇంత ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే 9:30 అయిపోయింది, బూతులు వస్తుంది నాకు తెలుసు. బట్ నా ఎదురుగా వాళ్ళు ఉన్నప్పుడు నా దీని కొద్దీ ఉన్న పోస్ట్ కొద్దీ కరెక్ట్గా హీరో మాట్లాడే ముందే వస్తుందండి. అప్పటికని టైం లాగేస్తారు అందరూ. మాట్లాడకపోతేనేమో నా ఆర్టిస్టులు ఎక్కడ తిట్టుకుంటారో, నా టెక్నీషియన్స్ ఎక్కడ బాధపడతారో అని చెప్పి నా టెన్షను. సో ఒక్కటే చెప్పాల్సింది ఏంటంటే, నాకు బన్నీతో ఉన్న అనుబంధం ట్రావెల్ ఈ రోజుది కాదు, నేను డైరెక్టర్ కానప్పటి నుంచి ఉంది. అది ఎంత ఇదయ్యా అంటే, నేను ఒక బంధుత్వంతోనూ ఇంకోటో చెప్తే చాలా తక్కువైపోద్ది. అంత అద్భుతమైన రిలేషన్ అండి. నేను డైరెక్టర్ అవడంలో తన పార్ట్ ఉందంటే అర్థం చేసుకోండి ఎంత ఇది ఉంది అనేది. సో బాబు, మన రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ, అలాగే తప్పకుండా ఒక హామీ మాత్రం ఇవ్వగలను. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సరైనోడు చూశారు, ముందు చేయబోయేది ఏదైనా సరే మీరు గుండెల మీద చేసుకొని చూడండి. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నానండి, మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం డెఫినెట్లీ అభినందనగానే తీసుకుంటాను. ఇలా విని గుండెల్లో దాచుకుంటానే తప్ప అది గర్వంగా ఇంకోగానో ఫీల్ అవ్వకుండా. మీ రుణం ఎలా తీర్చుకుంటామంటే, ఇక ముందు మంచి సినిమాలు తీసుకొచ్చి తీర్చుకుంటాను తప్పకుండా. ఈ పరిశ్రమలో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి. ఆ సినిమాలతో పాటు మన సినిమా బాగుండాలి, ముందుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ మీరు ఇక్కడే వేదిక మీద ఉండాలి. మన ఆర్టిస్టులు అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. సో ప్లీజ్ వెల్కమ్ వన్స్ అగైన్ సమీర్ గారు, ప్రభాకర్ గారు అండ్ ఆది గారు, శ్రీకాంత్ గారు, రకుల్. రాజధాని ప్రజలకు నమస్కారం. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే మన బెజవాడ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు నేను ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు అండగా, నా ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాకు సపోర్ట్గా నుంచిన మన మెగా అభిమానులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ప్రత్యేకంగా ఇష్టపడే ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్స్, ఇక్కడ కానీ అందరికీ ఫ్యాన్స్ కంటే నేను చెప్పేది ఎలా అంటే,
కేవలం ఫ్యాన్సే కాదు, నా సినిమా చూస్తూ లేదంటే నన్ను చూస్తూ నేను బాగుండాలి అని నన్ను దీవించే చాలామంది నార్మల్ ప్రేక్షకులు ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు నాకు కనపడవచ్చు కానీ మీ ఆశీర్వాదాలు మాత్రం నాకు తగులుతున్నాయి. థ్యాంక్ యూ. దానికి కనపడిన ఆశీర్వాదాలకి నేను మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడాలంటే నాకు కొంచెం భయం. ఎందుకు భయం చెప్తాను. మాట్లాడటానికి భయం లేదు, కానీ నేనేం నమ్ముతానంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక 10% ఉంటారు, మన ఇష్టపడనోళ్ళు ఒక 10% ఉంటారు, కానీ 80% ఉంటారు. వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళంటే నాకు ఎక్కువ భయం. ఎందుకంటే వాళ్ళ చేతిలో నేను బ్యాడ్ అవ్వకూడదు, ఏం ఎక్స్ట్రా మాట్లాడకూడదు, అట్ ద సేమ్ టైం తక్కువ మాట్లాడకూడదు. సో అందుకు కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడాలంటే భయపడతాను. ఎస్పెషల్లీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మాట్లాడంటే ఇంకా భయపడతాను. కానీ తెగించి మాట్లాడాలనే అనుకుంటున్నాను, లైన్ దాటకుండా. లేకపోతే ఈ ఫంక్షన్ ఉత్సాహం పడిపోతుంది కదా. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఈ సినిమాలో పనిచేసిన మా డైరెక్టర్ బోయపాటి సీను రాస్తే బిఎస్ అని వస్తుంది, కానీ ఇప్పుడు ఆయనకు ఫుల్ పేరు వచ్చింది బీబీబీఎస్ అని, అంటే బ్లాక్ బస్టర్ బోయపాటి సీను గారు అని. అంటే మాస్ డైరెక్టర్ నుంచి ఒక ఆల్రౌండర్ డైరెక్టర్ అయిపోయి ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళిన, అంటే చాలామంది అడుగుతున్నారు బోయపాటి సీను గారు ఏంటి సార్ మా బనీని మాస్కి ఎలా చూపిస్తారని. ఆయన మాస్ క్లాసే కాదు, ఆయన యూనివర్సల్ డైరెక్టర్. అది చాలామంది చూడలేదు. ఇవాళ ఆయన యూనివర్సల్ డైరెక్టర్ ప్రేక్షకులందరూ చూసి అలా చెప్పినందుకు నాకు మనస్ఫూర్తిగా సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, హీరో ఎంత బాగా చేయొచ్చు, మ్యూజిక్ ఎంత బాగా ఉండొచ్చు, ఎవరు ఎంత బాగా ఖర్చు పెట్టగా హిట్ మాత్రం డైరెక్టరే ఇవ్వగలడు. సో అంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను మనస్ఫూర్తిగా అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎందుకు కొంచెం టెన్షన్ వస్తుంది మాట్లాడుతూ ఉంటే. జనరల్లీ పెద్ద టెన్షన్ పన్ను, కానీ ఈ విజయవాడ హీట్ ఏంటోనండి బాబు, తెలియకుండా లోపల ఒక హీట్ వచ్చేస్తూ ఉంటుంది. విజయవాడ అంటేనే హీట్, క్లైమేట్లో కూడా ఉంటుందని అనుకోలేదు. అండ్ ఈ సినిమాలో చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్య, నిజంగా శ్రీకాంత్ అన్నయ్యకి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ పాత్ర వేసినందుకు, ఆయన హీరోగా యాక్టర్గా చేయలేదు, కేవలం మా కుటుంబ మెంబర్ కింద చేశాడు, ఫ్యామిలీ మెంబర్ కింద ఫీల్ అయ్యి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ నేను చెప్పాలి ఆది పినిశెట్టి గురించి. ఇవాళ ఆది పినిశెట్టి అంటే ఒకసారి అరవండి నా కోసం. ఆది పినిశెట్టి నేను చాలా గర్వపడుతున్నాను, ఆయన ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఒక అదర్ లాంగ్వేజ్లో ఒక నెగిటివ్ రోల్, ఒక విలన్ రోల్ వేయాలంటే ఎంత రిస్కో నాకు తెలుసు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా హిట్ అయ్యి ఆదికి చాలా మంచి పేరు రావాలి. ఎందుకంటే తను తీసుకున్న రిస్క్కి తను చాలా మంచి పేరు వస్తే అది వర్త్. ఒక హిట్ సినిమా అందరికీ లైఫ్ ఇస్తుంది. నిజంగా ఆదికి ఈ సినిమా మంచి లైఫ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ ఆదికి ఇంత మంచి పేరు వచ్చినా నేను అది హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రిస్క్. నువ్వు రిస్క్ తీసుకున్నావు, అందుకే వాళ్ళు ఇంత పేరు వచ్చింది అని. అంత పేరు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందపడుతున్నాను. అండ్ మా ఎమ్మెల్యే గురించి చెప్పాలి. మై లవ్లీ ఏంజల్. నేను ఏదైనా హీరోయిన్తో 3 సినిమాలు చేశానంటే అది క్యాథరిన్. చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, బాగా తెలివి ఉన్న అమ్మాయి, ఎక్కువ ఆలోచిస్తుంది. ఎక్కువ ఆలోచించుకో, అదొకటి చాలు. ఎక్కువ ఆలోచించుకుంటే ఎక్కువ సినిమాలు చేయి. అండ్ రకుల్ నాకు చాలా 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 ఇష్టమైన అమ్మాయి. అది నేను ఓపెన్గా కూడా చెప్పాను. నిజంగా అంటే చాలా క్వాలిటీస్ ఉండొచ్చు. ఒక అమ్మాయి అందగత్తి కావచ్చు, లేదంటే ఒక అమ్మాయి తెలివైంది కావచ్చు, మంచిది కూడా కావచ్చు. కానీ ఇవన్నీ ఉంటూ కూడా ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉంది, దేశభక్తురాలు. చాలామంది ఆడపిల్లలకు ఉంటుంది, కానీ తిన లెవెల్లో నేను చాలామంది తక్కువ ఆడపిల్లల్లో చూశాను. సో రకుల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే యూ గెట్ ఆల్ ద సక్సెస్ యూ డిజర్వ్. అండ్ డైలాగా లాస్ట్లో బ్రదర్, డైలాగ్ ఎప్పుడు లాస్ట్, పంచ్ ఎప్పుడు లాస్ట్లో ఉండాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, నాకు తెలుసు ఇవన్నీ చెప్తుంటే చాలా బోర్ కొడుతుంది మీకు, ఎందుకంటే తప్పదు ఈ ఫంక్షన్ కాకపోతే మళ్ళీ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకదు. నా కెమెరామెన్ రిషి పంజాబీ గారు,
ఏమో అంటే మా నాన్న అన్నారు ఏమో నెక్స్ట్ కలెక్షన్ చేస్తే ఇంకో ఫంక్షన్ చేస్తాం, ఆ ఫంక్షన్లో కూడా చెప్పచ్చు అంటున్నారు. ఆయన ఇంత ఖర్చు పెట్టి చేస్తారంటే నేను ఇంకో ఫంక్షన్లో కూడా మాట్లాడతా. అండ్ నా కెరియర్లో ఇంత హైయెస్ట్ కలెక్షన్ వచ్చి 100 కోట్లు గ్రాస్ డాష్ చేసిన ఫస్ట్ ఫిలిం. సో ఈ క్రెడిట్ నాకు ఇచ్చిన ప్రేక్షకులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అంటే మా తండ్రి గారుగా కాకుండా మా తండ్రి గారు కాకుండా మా ప్రొడ్యూసర్గా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే హీరోగా అది నా బాధ్యత. నిజంగా ఈ సినిమాకి కొడుకు ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. నేను ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చూశాను. ఆయన ఒక్కొక్క సినిమాకి 100 రూపాయలు అంటే మ్యాక్సిమం 110 ఖర్చు పెడతారేమో, కానీ ఈ సినిమా 100 రూపాయలు అంటే 150 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను అడిగా ఎందుకు 150 రూపాయలు ఖర్చు పెట్టావు 100 రూపాయల సినిమాకి? ఇంతకుముందు కూడా 100 రూపాయలు ఖర్చు అయ్యే సినిమా కూడా 110 పెట్టావు కదా, 150 ఎందుకు పెట్టావు అని అడిగా. ఒకటే అన్నాడు, 150 పెడితే 300 వస్తాను నమ్ముతున్నాను కాబట్టి పెడుతున్నాను రా. సో 150 రూపాయలకి 300 వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను. నిజంగా అంటే నేను నా కెరియర్లో చాలా హిట్స్ కొట్టచ్చు, కానీ మా తండ్రితో కలిసి కొట్టే ఆనందం నాకు తెలిసి ఇంకే హిట్ నాకు అంత ఆనందం ఇవ్వదు. అంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. వెళ్తూ మాత్రం ఇంకా లాస్ట్లో మిమ్మల్ని బోర్ కొట్టేసాను, మంచి పంచ్ డైలాగ్ చెప్పే వెళ్తాను. చెప్పను బ్రదర్. అలాగే నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలి. ఇందిరా ఫంక్షన్ అప్పుడు నేను విజయవాడకు వచ్చా. నా లైఫ్లో అనేవారు ఇసుకేస్తే రాళ్ళని జనాలు ఉంటారు, అంటే ఇసుకేస్తే కింద రాళ్ళు అంతమంది జనాలు ఉన్నారు అంటే ఏంటా ఎందుకు అంత ఎగ్జాజరేట్ చేస్తారు అనుకునేవాడిని. నేను నిజంగా ఇందిరా ఫంక్షన్ ఇదే విజయవాడలో అప్పుడు చూసా. అలాంటి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడిని. నా మీద చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే నాకు చిరంజీవి గారి సినిమా అంటే పిచ్చి. ఇందిరా 17 సార్లు చూసాను నేను. బేసిక్లీ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడిని. నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి. నేను అన్ని మాస్ సినిమాలు చేసి ఉండకపోవచ్చు, కానీ నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి. నాకు ఎప్పటి నుంచో మాస్ సినిమా చేయాలని. అండ్ బోయపాటి సీను గారే ఎందుకో నన్ను కరెక్ట్గా మాస్గా కరెక్ట్గా చూపించగలరు, మాసే కాదు ఊరం మాస్గా కరెక్ట్గా చూపించగలరు అని నమ్మి సినిమా చేసినందుకు నేను సింపుల్గా ఒక డైలాగ్ చెప్తాను. ఎర్ర తోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో, మాస్ ఊరం మాస్. ఇవాళ నిజంగా ఊరం మాస్ టైటిల్ నాకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళే ముందు పంచిపోకుండా ఇంకొక విషయం చెప్పేసి వెళ్ళాలి. మెగాస్టార్ చిరంజీవి గారి 150 సినిమా రాబోతుంది. ఇప్పుడేంటి డిస్కషన్? 150 ఫిలిం 150 crores షేర్ చేయాలి, అది ఫిక్స్ అయ్యా. నేను చెప్పా మొన్న పూజకి వెళ్ళా, చిరంజీవి గారి పూజకి షేక్ హ్యాండ్ ఇస్తూ నేను డైరెక్టర్ చెప్తాను, సార్ 150th ఫిలిం 150 crores వస్తుంది అంతే. మరోసారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ వెళుతూ ఇంకొక డైలాగ్ మీకోసం చెప్పేసి వెళ్ళిపోతాను. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిందే బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? త్వరలో ఇంకా మీరు చూస్తారు. వెళ్ళే ముందు నా కోసం ఒక్కసారి బ్లాక్ బస్టర్ సాంగ్ పాప. తాత తీస్తా కొడుక. ఓహో అంటే ఏంటో తెలుసా? అంతే కదా? ఓకే అంతేనా? ఇంకా అంతే ఎక్కువ వద్దు, దట్స్ ఇనఫ్. ఓకే, తెలుసా మీకు దానికి మీనింగ్ ఏంటో తెలుసా? ఐ నో ద మీనింగ్, ఆఫ్ కోర్స్ ఐ నో ద మీనింగ్.